ఆశపరుడుగా ఉన్నాడు ఈ మనుషుడు, ధనాశపరుడుగా ఉన్నాడు ఈ మానవుడు. చాలా సందర్భంలోని దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన దేవుని కృపను పోగొట్టుకొని మరలా ఎతుకులాడుతూ ఆతురత పడుతున్నాడు. అయ్యా నన్ను క్షమించమంటున్నాడు. నిజంగా జీవితంలోని ఎప్పుడైనా సరే నువ్వు చూస్తుంటే నీలో అసూయ, ఆంభావము, భయంకరమైన కక్షలు, క్రోధములు, మత్సరములు, డంబములు, ఆంభావములు, అహంకారాలు ఇవన్నీ కలిగి నీవు ఉన్నావు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నందువలన నువ్వు ఎంతో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నావు. ఏమైనా మేలుందా? ఏమైనా దీవెనుందా? నీ ప్రార్థనకు సమాధానం వస్తుందా? రావటంలే. చాలామంది ప్రజలు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన? ముఖస్తుతి ప్రార్థన చేస్తారండి. వీళ్ళ ప్రార్థనకు సమాధానం రాదండి. అయ్యా నేను ఎన్నోసార్లు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు మేలు కలగట్లే, నాకు మంచి ఆరోగ్యం రావట్లేదని వాళ్ళు ఎంతగానో చాలా వేదన పడుతుంటారు. ఆ స్థితి